హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఇవాళ రెడీ అయిన ఆటలో చూపిస్తున్నాను. ఏంటంటే స్పెషల్గా చెప్పేది ఎప్పుడు అన్ని కంచిపట్లని నేను కాస్ట్లీ ప్యూర్ అని చెప్తాను కదా, అలా కాకుండా ప్యూర్ కాకుండా కంచిలో కొన్న శారీస్ కాకుండా మనం క్యాజువల్గా కొన్న శారీస్ని కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా మన తక్కువలో ఆఫర్ లేని శారీ వచ్చింది అనుకోండి, అది కూడా మన లంగావోని సెట్ మన పాపకి ఏదన్నా కాన్సెప్ట్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళకి అలానే చేశాను. తను వచ్చేప్పటికి మాధవి ఉయ్యూరు నుంచి వచ్చారు. మా స్టాఫ్ దుర్గా వాళ్ళ కజిన్ సిస్టర్ అంటండి. తను చూసి నాకు ఇలా చేయించన్నారు. అందుకని ఒక్క శారీ తెచ్చుకుందండి. ఆ శారీని ఫ్రీ సైజ్ లంగాను ప్లస్ దానిలో కొంచెం క్లాత్ని వాళ్ళ పాపకి యూజ్ చేసాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మగ్గం వర్క్లో వేసి డిజైన్ని ఫ్రెండ్లీ బడ్జెట్లో వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు సింపుల్గా హైలైట్ చేయాలి అంటే ఎలా అని అనుకుంటున్నాం కదా, మిషన్ వర్క్తో హైలైట్ చేసాం. చూడండి, ఈ శారీలో వచ్చేటప్పటికి 3.5 మీటర్స్ లంగాకి వాడామండి. ఎందుకంటే విడిగా లంగా తీసుకున్నా మనకు అంతే వస్తుంది కదా, అందుకని ప్లేయర్ బాగానే వచ్చింది. ఒక్క 1.5 మీటర్ పాపకి యూజ్ చేసాం. ఆ పళ్ళులో వేస్ట్ ఉంటుంది కదా, ఆ పళ్ళుని ఆ బ్లౌజ్ క్లాత్ని ఇదిగోండి పాపకి బ్లౌజు ఇలా ఇదిగో చూడండి, ఈ పీస్కి డిఫరెంట్ వచ్చేలాగా ఈ మోడల్ నేను మగ్గ వర్క్లో చేశాను. అన్ని మగ్గ వర్క్లు అంటే అందరికీ బడ్జెట్ ఉండదు కదా, అదే చెప్తున్నాను. స్పెషల్గా వేసుకోవాలని మనసు ఉంటుంది కాబట్టి మనం ఇలా సింపుల్గా శారీ వచ్చేప్పుడు 2000 శారీ, కానీ 2 సెట్స్ రెడీ అయినాయి. చూడండి, ఈ పాపకు వచ్చేటప్పటికి ఇలా హై కాలర్తో పెప్లిన్ టాప్ లాగా బ్లౌజ్ వచ్చింది. లంగా కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చింది. చూడండి, బార్డర్ కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే ఒక 6 ఇయర్స్ పాపకి ఒక మమ్మీకి అవుతుందండి శారీ. 5 మీటర్స్ శారీ ఉన్నా బాగానే వస్తుంది. చూడండి, ఈ పాపకు కూడా బాగానే వచ్చింది. అదే చెప్తాను. ఇది వచ్చేటప్పటికి చూడండి, దీనిలో వచ్చేటప్పటికి రోజెస్ బర్డ్స్ ఉన్నాయండి. ఇదిగోండి బర్డ్స్ సిల్వర్లోను డల్ జెరీలోను వచ్చింది, సిల్వర్ బార్డర్ వచ్చి. అందుకని ఈ డల్ జెరీ ప్లస్ సిల్వర్ ఒక్క ఈ బ్లౌజ్ పీస్ విడిగా జాస్మిన్ పట్టు తీసుకున్నాం అనమాట. బాడీ కలర్ కావాలి కాబట్టి ఇలా బర్డ్స్తో ఇలా బార్డర్ యూజ్ చేయలేదండి. మొత్తం బార్డర్ అంతా ఈ పాపకే పళ్ళు కూడా యూజ్ చేస్తాం. ఇదిగోండి, హ్యాండ్ మొత్తం వర్క్ కొంచెం డ్రాప్స్ ఫినిషింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాల్సిన వాళ్ళు ఇలా చూసుకోండి. సింపుల్గానూ అయిపోద్ది, మనం హైలైట్ అవుతాం. ఇప్పుడు శారీస్ అన్ని రిప్లికాలు వస్తున్నాయి కదండి, అలాంటి రిప్లికా శారీస్ మన దగ్గర ఏదన్నా ఉంటే ఇలా చేసుకోవచ్చు. అదే నేను చెప్తాను. అంటే ఎవరిని నేను అన్ని ప్యూరే కొనుక్కోవాలని లేదండి. మన బడ్జెట్లో మనకున్న దాంట్లో మనం హైలైట్ అవ్వచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బొటిక్స్లో వచ్చేటప్పటికి అన్ని మగ్గం వర్క్స్ కాస్ట్లీ వాళ్ళకే కదా, అన్ని రేంజ్ల వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యేటట్టు అందరి బడ్జెట్లో కూడా ఉంటాయండి. ఎవరికైనా ఇప్పుడు ఇది రిప్లికా మేమేమి స్టిచ్చింగ్ ఏమి క్వాలిటీ తక్కువ చేయవు. ఎందుకంటే ఇదిగోండి ఐరన్ ప్లేట్స్ పెట్టాము, మొత్తం ఫాలో వేస్తాను. క్లాత్ ఏదైనా ఉంటే ఇక్కడ ఫిల్ట్ కూడా ఇచ్చేస్తాను. ఇదిగోండి, ఫ్రీ సైజ్ ఉన్నా కంపల్సరీ ఫిల్ట్ ఇస్తానండి. 1 ఇంచ్ ఫిల్ట్ అయినా ఇచ్చేస్తాను. చూడండి, ఫాల్ కూడా పెద్దదే వేసాను. అదే చెప్తున్నాను, ఎవరిదైనా ఏ క్లాత్ అయినా ఎవరి బడ్జెట్ని బట్టి మనకు నచ్చిందే మనకండి. మనం నచ్చాలనుకుంటే మనం వేసుకోవాలి. అలా వేసుకోవాలి అనుకుంటే అన్ని మగ్గం వర్క్సే కాదు, ఇలా ప్యాటర్న్స్ సింపుల్ ప్యాటర్న్స్ వేసుకోవచ్చు, మిషన్ వర్క్స్ వేసుకోవచ్చు, ఏదైనా హైలైట్ చేయొచ్చు. చూడండి, నాకు కలర్ కాంబినేషన్ కానీ ఇది కానీ బాగా నచ్చింది. మా దుర్గ దగ్గర చేయించుకుందండి. ఇంకొక సెట్ కూడా ఉంది, అది కూడా రెడీ అవుతుంది. చూస్తాను, మోస్ట్లీ అయిపోయాడు. నెక్స్ట్ ఇంకోటి మగ్గం వర్క్ ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి ప్రీతి అని తన మ్యారేజ్ కుట్టానండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి 9 ఇయర్స్ పాప, వాళ్ళ పాపకి పటపట్లో ఉంటారు. వాళ్ళ పాపకి వచ్చేటప్పుడు లంగాలు ఇలా వచ్చేటప్పటికి పెప్లిన్ టాపు 2 స్టెప్స్ కావాలందండి. దానిలో బ్లౌజే పెప్లిన్ టాప్ కష్టం. ఇంకా మళ్ళీ మనకి ఈ 2 స్టెప్స్ అంటే కష్టం కాబట్టి విడిగా జాస్మిన్ పట్టు 2 మీటర్స్ క్లాత్ తెచ్చుకుంది. ఇదిగోండి, ఇది మొత్తం ఈ 2 స్టెప్స్, ఈ స్టెప్ కూడా ఎందుకంటే అవసరమైతే ఇలా కిందకి దించుకోవడానికి దీనికి కూడా బుట్టయి వేసేసానండి. అవసరమైతే లెంత్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 స్టెప్స్ మొత్తం స్కాలప్ మగ్గ వర్క్ ఇచ్చామండి. నెక్ కూడా సింపుల్గా ఇచ్చి ఇదిగోండి బంచ్ ఇచ్చి, ఎందుకంటే కొంచెం గోల్డ్ అది పెట్టుకోవాలని. కాకపోతే ఏంటంటే ఈ స్కాలప్ వచ్చేటప్పటికి ఇదిగోండి మొత్తం ఈ క్లాత్ మొత్తం వర్క్ చేస్తాం. బ్యాక్ హుక్స్ ఇస్తాం.
ఇలా పిల్లలకంటే సింపుల్గా మనకి బ్లౌజ్ హైలైట్ అవ్వాలి కంచిపట్టు శారీస్ కంటే ఇలా మగ్గం వర్క్ మీకు యూజ్ అవుతుంది కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే బార్డర్ కొంచెం యూజ్ చేసి ఆ బార్డర్ కింద ఈ నెక్ మ్యాచింగ్ ఉండాలని ఇలా స్కాలప్ లాగా ఇచ్చాను కింద. యాక్చువల్గా దీనికి సైజు కొంచెం బాగా లూజ్ అయింది, కాకపోతే ఏంటంటే లుక్ తెలుస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకని కలర్ కాంబినేషన్ కానీ రంగా కానీ. ఇది వచ్చేప్పుడు మగ్గం వర్క్ అండి, పర్టికులర్గా అదే చెప్తున్నాను. మగ్గం వర్క్కి మిషన్ వర్క్కి డిఫరెన్స్ చెప్తున్నాను, ప్లస్ కాస్ట్ వేరియేషన్ చెప్తున్నాను, లుక్ వేరియేషన్ చెప్తున్నాను. ఇలా పెప్లిన్ టాప్స్కి స్కాలప్ కావాలనుకుంటే ఓన్లీ స్కాలప్ ఇంపార్టెంట్ అని నేను చూపిస్తున్నాను ఈ వీడియో అయితే యాక్చువల్గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఇచ్చింగ్ ఏం లేదండి, వర్క్ కూడా పిల్లలందరికీ ఎక్కువ అది ప్రాబ్లం వేసుకోవాలంటే కూడా. క్లాత్ కూడా జాస్మిన్ పట్టు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, రెడీ అవుతూ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, మోస్ట్లీ చూపిస్తున్నాను. ఓకేనా, మీకు కావాల్సిన ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.